3 నెలలనే ఇంత మార్పు జరిగితే పంటలు ఎండబెట్టే పరిస్థితి వస్తే నా కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏం అన్యాయం, ఏం గరి. ఆనాడు సమైక్య పాలకులు ఇచ్చినాం, ఇప్పుడు అంతకంటే కూడా భయంకరంగా తయారైందని. నేను చేనేత కార్మికులు కూడా మనవి చేస్తూ ఉన్నా, మీరు మళ్ళీ బతకాలంటే మీ తరఫున కొట్లాటోళ్ళు అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్లో కూడా ఉండే అవసరం ఉంటుంది. ఇటు రాష్ట్రాన్ని అటు కేంద్రాన్ని నిలదీసి ఖచ్చితంగా చేనేత కార్మికులు కూడా దయచేసి ఇలా ఆలోచన చేయాలి. ఓటు ఏదో తమాషకేయద్దు. మొన్న కూడా కొంతమంది తమాషకేసిండ్రు. ఏమైంది, కరెంటు బాగా అయింది, మంచినీళ్ళు బాగా అయింది, రైతు బంధు వస్తుంది, ఇవన్నీ సెటిల్ అయిపోయినాయి, ఇక బాధ లేదు, వీడేమో ఎక్కుతున్నాడు కానీ ఆయనతో దురాశ కట్టి చేయి చాపింది. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే, మనం సల్లే. తీర్థం పోయినాం నమ్మి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాం. ఏమైంది, వాళ్ళు మంచిగా పదవులకు ఎక్కిరు, బ్రహ్మాండంగా ఉన్నారు, డబ్బు మూటలు గుంజుతున్నారు, దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నారు, ఢిల్లీకి మళ్ళీ సూట్ కేసులు పంపుతున్నారు. ఆ పని మీద బిజీ ఉన్నారు ఫుల్గా. ముఖ్యమంత్రి మంత్రులు హైదరాబాదు ఢిల్లీ, ఢిల్లీ హైదరాబాద్ తిరుగుడు. 3 నెలల 9 మాటలు పోతారు. ఇన్ని యాత్రలా అంటే ఏం జరుగుతుంది? మళ్ళోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గద్దల పెద్దల దగ్గర, వాళ్ళ పాదాల దగ్గర తాకట్టు పెట్టి ఇలా మన ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉన్నారు. ఇది ఇట్లే కొనసాగన్నా, ఈ విధంగానే ఉండన్నా, లేక ప్రజల పక్షాన బలంగా గలం వినిపించి పోరాడేటువంటి నాయకులే ఇలా పార్లమెంట్కో అన్న దయచేసి ఆలోచన చేయాలి. ఎందుకు బీఆర్ఎస్కు ఎంపీలు, ఇంతకుముందు 4 బీజేపీ ఎంపీలు ఏం చేసిండ్రు? ఏకైనా పైసలు తెచ్చిండ్రా? ఏమైనా లాభం చేసిండ్రా రాష్ట్రానికి? దయచేసి ఆలోచన చేయాలా. వట్టిగానే అలవోకగా తమాషాగా ఓట్లు వేయద్దు. భయంకరంగా ఇలా దేశం అన్ని విధాలు నష్టపోతూ ఉంది. ఈ దేశంలో అవసరానికి మించిన బొగ్గు నిల్వలున్నాయి. 360 బిలియన్ టన్నుల బొగ్గున్నది. 70,000 టీఎంసీల నీళ్లు నదులలో ప్రవహిస్తున్నాయి.